సింగ్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో ఈ పార్టీకి నష్టం కాదా అని అడుగుతుంది. వ్యక్తిగతంగా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు లాభాలు నష్టాల గురించి మాట్లాడుకునేటువంటి అంశం కాదు. ఆయన ఒక నాయకుడు, ఒక సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఏ ఒక్కరు అయినా మాకు నష్టమే. రాజాసింగ్ అయినా నష్టమే, ఇంకో కార్యకర్త అయినా నష్టమే, ఒక మండలాధ్యక్షుడు అయినా నష్టమే. రాజాసింగ్ గారి వల్ల లాభమా నష్టం అంటే పార్టీకి కొంత లాభం జరుగుతుంది, కొన్నిసార్లు వారిని మాట్లాడిన మాట వల్ల కొంత నష్టం కూడా జరుగుతుందని భయం ఉంది. ఇప్పుడు మొన్నేమో నేను మళ్ళీ అవసరమైతే పార్టీలోకి వస్తానన్నట్టుగా సిగ్నల్ ఇచ్చిన రాజాసింగ్ నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అది గమనించలా? చూడలేదు. బీజేపీలో పార్టీలో చేరే వాళ్ళందరికీ నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. పార్టీలో చేరినప్పుడు ముందు వరుసలో కూర్చోబెడతారు. ఉన్నట్టే చెప్తున్నాడు కదా, ముందు వరుసలో కూర్చోబెడతారు. ఆయన ఉన్నట్టే చెప్తున్నాడు కదా, మరి ఆయన పార్టీలో ఉన్నట్టే చెప్తున్నాడు కదా, ఆయనకేం సంబంధమే, పార్టీతో సంబంధమే లేదు కదా, రిజైన్ చేసి వెళ్ళిపోయినా చేరొద్దు అంటున్నాడు. మీకు ముందు వరుసలో చెప్పలేదు, ఆ తర్వాత వెనక్కి నెట్టేస్తారు, మర్చిపోతారు. రాజాసింగ్ గారి మాటలలో దాని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలా ఆశలు పెట్టుకొని అంచనాలు పెట్టుకొని రేపు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, నేను ఈడ దస్తీ వేసినా ఆడ దస్తీ వేసినా అంటే అట్లా దస్తీలు వేసిన వాళ్ళు ఎవరు జాయిన్ కాకుండ్రి, పార్టీలో జాయిన్ అయ్యి కార్యకర్తగా పనిచేయండి, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండండి అని చెప్పకనే చెప్పినట్టు నాకు అర్థమవుతుంది తప్ప పార్టీలో చేరొద్దని రాజాసింగ్ గారు ఎవరికి చెప్పరు. అట్లాంటి వ్యక్తి కాదు ఆయన. ఇప్పుడు గువ్వల బాలరాజుని నేను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్ వ్యవహారం మీకు తెలిసింది. సో అంతటి రచ్చ చేసి మీ మీద ఆరోపణలు చేసి మీ పార్టీని గ్రిల్ చేసి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. అతను ఒకప్పుడు మీ పార్టీకి నష్టం చేసిన వ్యక్తి కదా. ఫామ్ హౌస్ వ్యవహారంలో మీ పార్టీకి చెందిన వాళ్ళు అతను కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకున్న ఫామ్ హౌస్కి వచ్చారు అనేది ఆరోపించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు ఇలాంటి వ్యక్తులు? నా వల్ల పొరపాటు జరిగింది, నేను చేసినటువంటి తప్పును తెలుసుకున్నా, నా తప్పును ఒప్పుకుంటాను, రేపో మాపో కోర్టుకు వచ్చి అప్రూవర్గా మారుతాను, నాతో తప్పు చేయించినటువంటి వ్యక్తి పేరు చెప్తాను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయాలని నన్ను ఆ రోజు కొంతమంది పెద్దలు బలవంతం పెడితే నేను తప్పు చేసిన, నన్ను మన్నించండి. ఏం చెప్తుంది హిందూ సమాజం, హిందూ మతం, హిందూ వేదాలు ఏం చెప్తాయి? అనేదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు లేరని వచ్చినప్పుడు శత్రువును కూడా క్షమించమని చెప్తారు. సో మా సిద్ధాంతాన్ని నచ్చి మాతో కలిసి పనిచేస్తామని వచ్చేటువంటి ఎవరినైనా ఆఖరికి ఎర్రజెండా మిత్రులైనా జాయిన్ చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను మీ పార్టీలో చేసుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ని విలీనం చేసుకుంటారా? ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్న మాట బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతోంది. దీనికి సమాధానం చెప్పాల్సింది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలి. వాళ్ళు విలీనం చేస్తామని దరఖాస్తు పెట్టుకున్నారా, రేపు భవిష్యత్తులో పెట్టుకుంటారా? పెడితే అప్పుడు మాట్లాడుకుందాం. ఊహాగానాల మీద చర్చలేదు కదా. ఇప్పుడు పార్టీలో చేరుతామని వచ్చిన నాయకులందరినీ చేర్చుకుంటాం, భవిష్యత్తులో ఆ నాయకులు కూడా వచ్చి చేరుతామంటే చేర్చుకుంటాం. స్వయంగా ఆయన కూతురు లెటర్ రాసింది కదా, అందులో ఏమని? మీరు నరేంద్ర మోడీని ఉద్దేశించి ఒక్క కామెంట్ కూడా మీ స్పీచ్లో పలకకపోవటం, ఆయన విమర్శించకపోవడంతో జనాలందరిలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుందన్న ప్రచారం జరుగుతోంది, రీసెంట్ యాక్టివిటీస్ కూడా అలాగే ఉన్నాయి అని స్వయంగా ఆమె ఒక లేఖ రాసింది. కవిత క్రెడిబిలిటీ ఎందుకు పోతుందో ఒక మాట చెప్తాను నేను మీకు. కవిత గారు బయటకు వచ్చినాము, విభేదించినాం అన్న తర్వాత నేను బీసీ ఉద్యమం చేస్తా, అసెంబ్లీ ఆవరణ లోపల పూలే విగ్రహం పెట్టాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తా అని చెప్పి ఇట్లా శ్రీమతి కవిత గారు తిరుగుతూ ఉన్నారు. అన్న నేను ఒకటి అడుగుతా, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎప్పుడన్నా మీ నాన్న అనుకుంటారు ఒకటే నిమిషంలో కదా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడం, ఎప్పుడన్నా పెట్టించిరా అన్న? బీసీలకు 42 రిజర్వేషన్ నేనే సాధించినని బుక్కా గులాలు వేసుకొని తిరిగింది కదా చెల్లె. మరి మీ నాన్న ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ ఎందుకు ఇప్పించలేదు? సమగ్ర కుటుంబ సర్వే 2014లోనే చేసిరు కదా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి ఆ రోజు ఎందుకు ఇప్పించలేదు? మీరు ఏ స్పీచ్లో చెప్పినా 150% తెలంగాణలో బీసీలు ఉంటారని చెప్తారు కదా. 50% ఆఫ్ ద క్యాబినెట్ బీసీలకు ఇచ్చిందా తెలంగాణ రాష్ట్ర సమితి? కవిత గారు ఆ రోజు ఏ రోజైనా మాట్లాడినరా? ఆఖరికి శంకరమ్మ అని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మ అనేట ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి సాయంత్రం ఒక లెటర్ ఇచ్చి అమరవీరుల స్తూపం అసెంబ్లీకి సెక్రటరియట్కి ఎదురుగా కట్టినటువంటి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని గన్మెన్లను ఇచ్చి చేసి హంగామా చేసి అమరవీరుల స్తూపం ఓపెన్ అయిన తెల్లారి గన్మెన్లను విత్డ్రా చేసుకున్న నీచ సంస్కృతి కదా మీది. ఆఖరికి అడ్డదారిలో నువ్వు ఎమ్మెల్సీ అయినావు కదా, అదే శంకరమ్మని ఎందుకు చేయలేదు ఎమ్మెల్సీ? ఏది మీ బీసీల కన్సర్న్ ఎక్కడ? అందుకని కవితమ్మ మాటల్ని ప్రజలు విశ్వసిస్తలేరు. కానీ ఇది ఎందుకు వస్తుందండి? మీ పార్టీలో ఉన్న డిస్కషన్ జరుగుతోంది అట్లా? దేని గురించి? బీఆర్ఎస్ విలీనం చేసుకునే ఆలోచన కానీ చేసే పరిస్థితులు కానీ చేస్తే ఒకవేళ నిజంగా విలీనం దరఖాస్తు వచ్చిందా? వాళ్ళు దరఖాస్తు ఇచ్చిర్రా? ఇస్తే ఎన్నడూ ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు చెప్పన్న? దరఖాస్తు వస్తే చర్చ జరుగుతుంది. దరఖాస్తు రాకుండా టీవీ ఛానల్ వాళ్ళు చర్చ పెడితే మాకేం సంబంధం అన్నా? దరఖాస్తు ఇస్తే కేసీఆర్ అరే కవిత ఏమైనా దరఖాస్తు పెడితే పెట్టమా, నువ్వు జాగృతిని విలీనం చేస్తామని అప్పుడు మాట్లాడదాం. కవిత ఈజ్ నోవేర్ కన్సర్న్ విత్ బీఆర్ఎస్ అని చెప్తూనే ఉంది కదా బీఆర్ఎస్. ఆమెకు మాకేం సంబంధం అని చెప్తురు కదా. ఆమె ఎవరు విలీనం గురించి చెప్తుంది? ఆమె ఏమైనా లెటర్ తీసుకొచ్చి ఇచ్చిందా? కేటీఆర్ గారు తెచ్చి ఇచ్చిరా? కేసీఆర్ గారు తెచ్చి ఇచ్చిరా? లెటర్ ఇవ్వనప్పుడు విలీనం గురించి చర్చ ఎందుకు? మేము ఎందుకు మాట్లాడాలి వాటి గురించి? మీ తోటి ఎంపీ
మీ మిత్రుడు కూడా అనుకుంటా సీఎం రమేష్ గారు, ఏపీ ఎంపీ, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూశారు కదా రీసెంట్గా. చూశాను. స్వయంగా అన్న మాట ఏంటంటే, కేటీఆర్ నా ఇంటికి వచ్చి నా చెల్లిని లిక్కర్ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయండి, మా పార్టీని విలీనం చేస్తామని రాయబారం నడపమని ఆయన రిక్వెస్ట్ చేస్తే, ఆయన మీ పార్టీ అధిష్టానం దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకొస్తే మీ పార్టీ పెద్దలు దాన్ని తిరస్కరించారు అని. తెలంగాణలో బీఆర్ఎస్ చేసుకుంటే ఇదంతా ఎప్పుడు జరిగింది ఆయనే చెప్తున్నాడు కదా. ఎప్పుడన్నా సీఎం రమేష్ గారు చెప్తున్నారు. కవిత జైలుకి వచ్చి ఎన్ని రోజులైంది? ఎప్పుడో ఏడాది కింద జరిగిన ముచ్చట ఇప్పుడు ఎందుకన్నా? ఎప్పుడు జరిగిందన్న? కవిత జైలు ఉన్నప్పుడు జరిగిందని మీరే చెప్తున్నారు. కవిత జైలుకి వచ్చి 8 నెలలు దాటిపోయింది కదా, నాకు ఇప్పుడు ఎందుకన్నా చర్చ? చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన గుండెడు పాలిచ్చింది. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన గుండెడు పాలిచ్చింది. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. కేటీఆర్ వచ్చి నన్ను అడిగితే నేను పోయి హైకమాండ్కి చెప్తే హైకమాండ్ వద్దన్నదని చెప్పేసిర్రు. ఇంకా దాని గురించి చర్చ ఎక్కడదన్నా? ఏడాది కింద జరిగిన ముచ్చటకి ఇప్పుడు కొత్త రంగులు ఎందుకు వేస్తుర్రన్న? ఆ చర్చ లేదు అంటున్నాను నేను. మా పార్టీ హైకమాండ్ మమ్మల్ని ఎవరిని అడగలేదు. సీఎం రమేష్ గారు నేను పోయి అడిగితే వారు పోయి అడిగి ఉంటారు. హైకమాండ్ చెప్పాల్సిన సమాధానం చెప్పింది. దేర్ ఎండ్స్ ద ఇష్యూ కదా, అక్కడనే అయిపోయింది కదా, ఏడాది కిందనే అయిపోయింది కదా. అంటే ఏడాది కింద ఈ విషయం బయటపడలేదు కదా, ఏడాది తర్వాత సీఎం రమేష్ నోరు విప్పితే, అంటే కేటీఆర్కి ఆయనకి మధ్య వచ్చిన క్లాస్లో నోరు విప్పితే తప్ప ఈ రహస్యం బయటపడలేదు కదా. అది ఏం రహస్యం అన్న? బ్రహ్మ పదార్థం అదేమైనా రహస్యమా? వాళ్ళు అటు జాయిన్ అవుతామని అడిగి ఉంటారు. ఆ రోజు ఉన్న పరిస్థితులకి వద్దని చెప్పి ఉంటారు మా వాళ్ళు. ఇంకా దాంట్లో ఏముంది? ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఎందుకు చర్చ? మళ్ళీ ఫ్రెష్ దరఖాస్తు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోమన్నారు, పెట్టుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం. దరఖాస్తు లేని దాని మీద చర్చ ఎందుకన్నా? నేను బిగ్ టీవీ ఇంటర్వ్యూకే రాలేదు. ఇంటర్వ్యూకి రానని బట్టి నీకు ఉద్యోగం ఇస్తా అంటే నాకెందుకన్నా ఉద్యోగం? ఇంటర్వ్యూకి వచ్చినోని దాని గురించి ఎంక్వైరీ చేసుకో. నేను రానివ్వని నాకు పిలిచి నీకు ఉద్యోగం ఇస్తా అంటే నేను ఎందుకు వస్తాను నీ దగ్గరికి? నాకేం అవసరం? ఇంకోటి ఏంటంటే, హరీష్ రావు కూడా ఈ పార్టీ అగ్ర నేతలతో రాయబారం నడుపుతున్నారు. బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలి అంటే కుడి భుజం లాంటి హరీష్ రావుని మీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కాదు, ఆయన వైపు నుంచి ఆ ఫోర్స్ ఉందని ఒక ప్రచారం. ఇంకెవరు బీఆర్ఎస్ని దెబ్బకొట్టాల్సిన అవసరం లేదన్న. వాళ్ళ అహంకారం, వాళ్ళ ఒంటెత్తు పోకడలు, మనుషుల్ని మనుషులుగా గౌరవించకపోవడం, కార్యకర్తల్ని గుర్తించకపోవడం, గేట్ లోపలికి మంత్రులను కూడా రానియకపోవడం, ఓ పెద్ద బంగ్లా కట్టుకొని దానికి నేను రాజుని అన్నట్టు వ్యవహరించడం, ప్రజల్ని ఎవరిని గౌరవించకపోవడం, సహచర ఉద్యమకారుల్ని గౌరవించకపోవడం. మీరు ఇందాక అన్నారు కదా, బాలరాజుని చేసుకుంటే ఏదో తిట్టినోళ్ళని జాయిన్ చేసుకున్నామని. కడియం శ్రీహరిని జాయిన్ చేసుకుంటేవి, తుమ్మల నాగేశ్వరరావుని జాయిన్ చేసుకుంటేవి, అవునా? మైనంపల్లి హనుమంతరావు గారిని జాయిన్ చేసుకుంటేవి, తలసాని శ్రీనివాస్ యాదవ్ని జాయిన్ చేసుకుంటేవి, నేను బండబూతులు తిట్టి, నేను హైదరాబాద్కి వెళ్ళి బగాయిస్తాన్ వాళ్ళని కూడా నువ్వు జాయిన్ చేసుకుంటేవి, కసంటోళ్ళని జాయిన్ చేసుకొని అసలు సీసలు తెలంగాణ ఉద్యమకారులను, శంకరమ్మ లాంటి వాళ్ళని అన్యాయం చేసినావు కాబట్టి, ప్రజల్ని కలవలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు బేసికల్గా. ఇంకా దాన్ని ఎవరో చంపుడు, టీఆర్ఎస్ని బొందబెట్టుడు, ఇవన్నీ మాటలు ఎందుకన్నా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వద్దనుకుంటే, నేను ఎమ్మెల్యే గాను ఎంపీ గాను, టీఆర్ఎస్ని ప్రజలు వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? ఆ నాయకుని యొక్క ప్రవర్తన, ఆ యువరాజు యొక్క అహంకారం, మనుషుల్ని మనుషులుగా గుర్తించకపోవడం, సంస్కారాన్ని మరిచి అంతా తాము దైవాంశ సంభూతులమని, తమకే అంతా తెలుసని, మిగతా వాళ్ళంతా పనికిరమాలిన వాళ్ళని, ఇట్లాంటి అహం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో అన్న, అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య అన్న? ఇంకా 3.5 నుంచి 4 సంవత్సరాల దూరం ఉందన్న. ఓకేనా? ఈలోపు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ బిల్ అమలవుతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు, 153 శాసనసభ నియోజకవర్గాలకి రీఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పెండింగ్ ఉంది. ఏ నిమిషమైనా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పాస్ అవుతుంది. ఆ తర్వాత పార్లమెంటు కూడా 2025 జనగణన తర్వాత పార్లమెంటు సీట్లు కూడా పెరుగుతాయి. అందుకని ఏ సీటు ఎవరికి పోతుంది, ఏ సీటు మహిళలకు పోతుంది, ఏ సీటు ఎస్టీకి పోతుంది, ఏ సీటు ఎస్టీకి పోతుంది, ఏ సీటు జనరల్ ఉంటుంది, ఎవరెక్కడ పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలు ఎటుపోతాయో తెలియని ప్రస్తుత పరిస్థితులలో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎప్పుడో 3.5-4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకి ఎందుకన్నా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని కూసినోళ్ళంతా పక్కకి వెళ్ళిపోతున్నారు, మీరు చూస్తున్నారు. అందుకని తొందరపడకూరు. ఓపెన్గా చెప్తానన్నా, నేను 4 అంశాలు రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. 1 మహిళా బిల్లు, 2 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్, 3 దేశంలో జరుగుతున్న కులగణన జనగణన, దాని తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్, ఆ తర్వాత రాబోతున్న 1 నేషన్ 1 ఎలక్షన్. గిన్ని కత్తులు మెడ మీద వేలాడుతున్నాగా నేను ఎమ్మెల్యే అయిపోయినా, నేను ముఖ్యమంత్రి అయిపోయినా, నేను ఊరేగితే నేనేం చెప్పాలన్నా? అంటే ఎందుకు అడుగుతున్నాను, 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూ ఇస్తూ బాత్రూంలోకి పోయి టాయిలెట్ చేస్తూ గుండె నొప్పి వచ్చి చచ్చిపోతున్న ఈ కాలంలో
3.5 ఏళ్ల గురించి ఎందుకే పంచాయతీ లాస్ట్ 6 నెలల్లో అంటే మాట్లాడే ఎందుకు అడుగుతున్నానంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోరు జరుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్ ఇంకా అప్పటికి నిలబడి ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ విలీనం అయిపోతే ఆ పార్టీ ఉండదు కదా అని ఆ ఈక్వేషన్లో అడుగుతున్నారు. రెండు పార్టీల మధ్య, 3 పార్టీల మధ్య ముందు జెండా లేని సర్పంచుల ఎలక్షన్లు జరుపురని ఊర్లలో జనం అడుగుతున్నారు. అసలు జెండా ఉండదు, గుర్తుండదు, పార్టీ బీఫామ్ ఉండదు, సర్పంచుల్ని ముందు చేస్తే ఇంత మోరు తీసుడో లైట్లు వేసుడో పండుగ ఇంత శుద్ధ పోసే కార్యక్రమం నడుస్తుంది. ముందుగా ఎన్నికలు చేపిర్రన్నా. For more videos like this, subscribe Big TV channel.